హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విరాజ్ కార్తికేయన్స్ వరల్డ్. ఈరోజు మేము ఫ్యామిలీతో కలిసి తిరుపతిలో ఉన్న భువనేశ్వరి ట్రేడ్ సెంటర్ వాళ్ళు నిర్వహించిన ఎగ్జిబిషన్ సెంటర్కి అయితే వెళ్ళాము. టికెట్ ప్రైస్ అయితే ఈచ్ పర్సన్కి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఎప్పుడూ లేని విధంగా ఈ ఇయర్ జలకన్య థీమ్ని అయితే తీసుకొచ్చారు. ఎగ్జిబిషన్లో ఎంట్రన్స్ నుంచి కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే డిఫరెంట్ అక్వేరియంస్లో అయితే సెట్ చేస్తున్నారు. స్టార్టింగ్ నుంచి కూడా పిల్లలందరూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ని చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నేను క్యాప్చర్ చేసిన కొన్ని ఫిష్ అక్వేరియంస్ని అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇలా అక్వేరియంస్ని దాటుకొని ముందుకు వెళ్తే పెద్ద టన్నల్ అయితే కనిపిస్తుంది. అక్కడైతే ఏదో కొత్త ప్రపంచానికి వచ్చినంత ఫీలింగ్ అయితే వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఫొటోస్ దిగడానికైతే చాలా ఇంట్రెస్ట్ చూపించారు. ఎటు చూసినా ఫిషెసే, చాలా బాగా అనిపించింది. నాకైతే ఎటువంటి టన్నల్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి ఒక ఫిష్ టన్నల్ని అది కూడా మన తిరుపతిలో పెట్టడం ఇంకా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, బల్క్గా అయితే అన్ని ఫిషెస్ కలిసి ఉన్నాయి. మా బుడ్డిగాడైతే వాటిని చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు. మా బుడ్డిగాడు వాటిని చూడడమే కాకుండా వాటిని పట్టుకోవడానికి కూడా ట్రై చేశాడు. ఇలాంటి ప్లేసెస్ అయితే పిల్లలకి చాలా నచ్చుతుంది. అదంతా క్లోజ్డ్ ఏరియా కాబట్టి గాలి లేదు, కానీ ఎవరికి ఇబ్బంది ఉండకుండా మధ్య మధ్యలో అయితే ఇలా ఎయిర్ కండిషనర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ప్రాబ్లం ఏమీ ఉండదు. నాకైతే ఇక్కడ కనిపించే ప్రతి ఫిష్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. డెఫినెట్గా పిల్లలతో అయితే ఈ ప్లేస్కి వచ్చి విజిట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇదే ఎయిర్ కండిషనర్. ఇక్కడ అయితే మనకు అక్కడక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడైతే చాలా పెద్ద ఫిషెస్ అయితే కనిపిస్తాయి. కొన్ని ఫిషెస్ అయితే మనం గ్లాస్ని ట్యాప్ చేయగానే లేసేస్తున్నాయి, మరికొన్ని అయితే అస్సలు కదలడం లేదు. ఈ ఫిష్ అయితే నాకు చాలా కొత్తగా అనిపించింది. చాలా వైట్ కలర్లో అయితే ఉంది. మా బుడ్డిగాడైతే చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు. ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడైతే జలకన్య స్పాట్ అండి. ఈ ఏరియాలో అయితే చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే ఈ ఇయర్ ఎగ్జిబిషన్కి రావడం ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు వీకెండ్స్లో వచ్చాను. సో అందుకని అంత క్లియర్గా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయలేకపోయాను. ఇక్కడైతే అక్వేరియంస్తో పాటు మనకు 4 మెర్మైడ్స్ అయితే కనిపిస్తారు. 2 మేల్స్ అండ్ 2 ఫీమేల్స్. వీళ్ళ కష్టం అయితే వర్ణించలేనిదే. ఎందుకంటే వచ్చిపోయే ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు పలకరించడం, పిల్లల్ని హ్యాపీ చేయడం వాళ్ళ కాన్సెప్ట్. మా బుడ్డిగాడిని చూడండి ఎంత బాగా చూస్తున్నాడు. ఇక్కడైతే సెకండ్ మేల్ మెర్మైడ్ అయితే కనిపిస్తారు. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇలా కమ్మిలేమీ అడ్డం పెట్టలేదు, ఇప్పుడైతే పెట్టున్నారు. ఇలా పెట్టడం చాలా సేఫ్ అనిపించింది నాకు. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క మెర్మైడ్ కూడా పిల్లలతో చాలా బాగా స్పెండ్ చేస్తున్నారు. చూడండి మా బుడ్డిగాడితో అతను ఎలా స్పెండ్ చేస్తున్నాడు. కానీ ఇలా ఎక్కువసేపు వాటర్లో స్పెండ్ చేయడం అనేది చాలా కష్టం అండి. ఇక్కడైతే 2 ఫీమేల్ మెర్మైడ్స్ అయితే కనిపిస్తారు. అదే అండి జలకన్యలు. ఇక్కడ కనిపిస్తున్న జలకన్య అయితే మేము ఫస్ట్ టైం ఈ ఎగ్జిబిషన్కి విజిట్ అయినప్పుడు మా బుడ్డిగాడితో ఒక షార్ట్ తీసి అప్లోడ్ చేశాను. సో ఈమె మా యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేసి మా బుడ్డిగాడి షార్ట్కి అయితే కామెంట్ చేస్తున్నారు. అది ఎంతో హ్యాపీ అనిపించింది. సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా ఈ జలకన్య అయితే మా బుడ్డిగాడితో బాగానే స్పెండ్ చేశారు.
చూడండి వాడు ఎంత ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు. ఇంకొంచెం ముందుకు వెళ్తే అన్ని షాప్సే. ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు ఇన్ని షాప్స్ అయితే ఓపెన్లో లేవు. ఇప్పుడైతే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాయ్స్ని అయితే పెట్టున్నారు. టాయ్సే కాకుండా చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్యాన్సీ ఐటమ్స్, డ్రెస్సెస్, ఇంకా చాలా కలెక్షనే పెట్టున్నారు ఈసారి. ఇటువంటి ఏరియాకి వచ్చినప్పుడు ఖచ్చితంగా పిల్లలకి ఏదో ఒకటి తీసియాలి, లేదంటే వాళ్ళు ఖచ్చితంగా గోల చేస్తారు. ఇక్కడ కనిపిస్తున్న ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే స్టార్టింగ్ ప్రైస్ 5 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యింది. ఈ షాప్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉంది. ఎటువైపు చూడాలో కూడా తెలియలేదు, అంత ఎక్కువ కలెక్షన్ అయితే ఇక్కడ పెట్టున్నారు. ఇక్కడైతే కంప్లీట్ టాయ్స్ కలెక్షన్. నాకైతే కాస్ట్ కొంచెం ఎక్కువే అనిపించింది, సో అందుకే మా బుడ్డిగాడికి అక్కడ ఏమీ కొనలేదు. నెక్స్ట్ అయితే స్లిప్పర్స్ అండ్ షూస్ కలెక్షన్ అండి. ఇదైతే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, చాలా బ్రాండెడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. నాకైతే అవి చాలా బాగా నచ్చాయి. ఇక్కడైతే ఆల్ టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే ఉంది, క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే డ్రెస్సెస్ కలెక్షన్. ఇదైతే చాలా వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయి. ఎన్ని డ్రెస్సెస్ కలెక్షన్ ఉన్నా కూడా మనకు డ్రెస్సెస్ షాప్స్ కనిపించగానే ఒక్కటైనా కొనాల్సిందే, కొనకుండా అయితే ఆపం కదా. సో ఇక్కడైతే కాస్ట్ బట్టి క్వాలిటీ ఉందండి. ఇక్కడైతే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆల్ టైప్స్ ఆఫ్ డ్రెస్ రెడీమేడ్స్ అయితే అవైలబుల్గా ఉంది. ఇక్కడ గర్ల్స్ డ్రెస్సెస్తో పాటు బాయ్స్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. సో మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ షాప్ని విజిట్ చేయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ కంప్లీట్ ఫ్యాన్సీ కలెక్షన్ అండి. అంటే స్టార్టింగ్ 5 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అయ్యింది. ఇక్కడ కూడా కలెక్షన్ అంతా చాలా బాగుంది. కానీ ఏ మాటగా మాట చెప్పాలండి, ఫీమేల్ కలెక్షన్ ఎంత పెట్టినా కూడా తక్కువ. అది డ్రెస్సెస్ కావచ్చు, జ్యువెలరీ అండ్ ఫ్యాన్సీ ఐటమ్స్ కావచ్చు. నెక్స్ట్ అయితే ఈ షాప్లో పెయింటింగ్స్, వాల్ స్టిక్కర్స్, లైటింగ్ పెన్స్ ఇలా చాలానే ఉన్నాయి. మల్టీ కలర్స్ సార్. ఓకే. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ షాప్ ఉంది కదండి. ఇక్కడైతే పిల్లలకి సంబంధించిన చాలా గేమ్ ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయి. నేనైతే ఈ మ్యాజిక్ స్లేట్ని కొనుక్కున్నాను. ఇప్పుడు కాదు, ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే నేను ఈ మ్యాజిక్ స్లేట్ని మా బుడ్డిగాడి కోసం కొనుక్కున్నాను. వాడైతే ఇప్పుడు యూజ్ చేయలేడు, బట్ ఫ్యూచర్కి అయితే డెఫినెట్గా యూజ్ అవుతుంది అనిపించింది, అందుకే కొనుక్కున్నాను. 160 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మరొక షాప్లో కూడా టాయ్స్ కలెక్షన్ పెట్టున్నారు. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి. ఆపోజిట్లో అయితే కంప్లీట్ బ్యాంగిల్స్ కలెక్షన్ ఉన్నాయండి. ఏది తీసుకోవాలో తెలియలేదు, అన్ని కలెక్షన్ అయితే పెట్టున్నారు. ఇంకా లోపల చూస్తే కంప్లీట్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడైతే పాపడ్ చిప్స్ అమ్ముతున్నారు. శాంపుల్గా టేస్ట్ చేయడం కోసం కూడా ఇస్తున్నారు. 1 ప్యాకెట్ అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ గేమ్ అయితే మనం నార్మల్గా ఆడే లూడో టైప్. మా తేజు అయితే 16th నెంబర్ అయితే గెలుచుకున్నాడు, దానికైతే ఈ స్టిక్ ఇచ్చారు.
ఇలానే చాలా గేమ్స్ పెట్టున్నారు. నార్మల్గా ఇటువంటి గేమ్స్లో అయితే మనం మైక్రో ఓవెన్, టీవీ ఇలాంటి వాటి మీద అయితే ఇంట్రెస్ట్ పెట్టి ఆడుతాము, కానీ డెఫినెట్గా అవైతే గెలుచుకోలేము. కాకపోతే ఫన్నీగా అయితే ఆడుకోవచ్చు. ఈ గేమ్లో అయితే నేను ప్రతిసారి టీవీనే చూస్ చేసి గేమ్ అయితే ఆడేదాన్ని, కానీ ఒక్కసారి కూడా టీవీ కాదు కదా, కనీసం స్టీల్ ఐటెం కూడా విన్ అవ్వలేదు. నెక్స్ట్ అయితే పిల్లలు పెద్దవాళ్ళు ఆడుకోవడానికి చాలా టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే పెట్టున్నారు. ఈసారి పెట్టిన డెవిల్ హౌస్ అయితే చాలా భయంకరంగా ఉంది. చూస్తున్నారు కదా, లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తున్న వాళ్ళైతే వెనకాలకే వచ్చేస్తున్నారు. గేమ్స్తో పాటు తినే ఐటమ్స్ కూడా చాలానే ఉన్నాయి అక్కడ. నాకైతే చాలా గేమ్స్ అయితే ట్రై చేయాలనిపించింది, కానీ బుడ్డిగాడు ఉన్నాడు కాబట్టి ఏది కూడా ట్రై చేయలేదు. ఇక్కడైతే టర్కిష్ ఐస్ క్రీమ్స్, ఇది ఫస్ట్ టైం అయితే ఇలా ఎగ్జిబిషన్లో పెట్టడం చూస్తున్నాను. ఇది చాలా ఫన్గా ఉంటుంది. ఈ ప్లేస్లో అయితే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. పిల్లలు ఆడుకోవడానికి చాలా గేమ్స్ పెట్టారు. చూస్తున్నారు కదా, మా బుడ్డిగాడు అయితే ఎంత ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ అయితే వాడు ఆడుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ ఇలానే పిల్లలు ఆడుకునే విధంగా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇలా నేను బుడ్డిగాడైతే ఫ్యామిలీతో వచ్చి బాగానే ఎంజాయ్ చేసాము. కాకపోతే ఈసారి మా వారు మిస్ అయ్యారు. ఇలా కనిపిస్తున్న గేమ్స్ అన్నీ ఫ్యామిలీలో వచ్చిన ఒక్కొక్కరం అయితే ట్రై చేస్తూ వచ్చాము. అన్నీ కూడా చాలా ఫన్నీగా అనిపించింది. మేము రిటర్న్ అయ్యేసరికి క్లోజింగ్ టైం కూడా అవుతోంది. లాస్ట్లో అక్కడ కనిపిస్తున్న స్లైడర్స్, ఇంకా ట్రైన్ సెటప్, జీప్ సెటప్ అవన్నీ చూసుకొని అవుట్ అయ్యాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.